న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం ముక్కామల గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సంక్రాంతి ముగ్గుల పోటీలకు 80 మంది మహిళలు పోటీ పడ్డారు. ఈ కార్యక్రమంలో జనసేన టీడీపీ సమన్వయకర్త బీవీఎస్ఎన్ ప్రసాద్ ఆర్థిక సహకారంతో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను దుర్గాభవాని, సత్యకుమారి, నవ్యశ్రీలు గెలుచుకున్నారు. వీరితో పాటు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందించారు. జనసేన ఎంపీటీసీలు కోటిపల్లి నిర్మలాదేవి, ఆకుల అనంతలక్ష్మి, కోలా లక్ష్మీపార్వతి, మహిళా న్యాయవాది పెప్పర నందినీలు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పెరవలి మండల అధ్యక్షులు పెప్పర రవి, జిల్లా కార్యవర్గ సభ్యులు పాలా వీరస్వామి, తుల చిన్నబాబు, సదా వెంకటేష్, కాకర్ల నాని, పెరవలి మండల నాయకులు కోటిపల్లి మురళి, కొప్పెళ్ల నాని, పట్టాభి రామయ్య, కారింకి శివ, చాడుపునేడి మూర్తి, కోలా సీతయ్య, ఆకుల సుబ్బారాయుడు, టీడీపీ పెరవలి మండల అధ్యక్షులు అతికాల శ్రీను, జనసేన మహిళా నాయకురాలు బెల్లపుకొండ పుష్పవతి, రేలంగి రాజేష్, చిట్టిడి త్రిమూర్తులు, కొత్తపల్లి సత్యనారాయణ, గొబ్బాల వెంకటేశ్వరరావు, ఓదూరి నరసింహస్వామి, పెట్ట వెంకట సూర్యనారాయణ, ముదుగొండ మురళీకృష్ణ, మైపాల సాయి, నరుకుల తేజ, అంబటి అశోక్, మారిశెట్టి రాజు, కనికినీడి ప్రసాద్, తాడి పవన్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జన సైనికులు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఐక్యత, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి ఐక్యత, తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఐక్యత, తెలుగుదేశం జనసేన కార్యకర్తల ఐక్యత. జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు నిడదవోలు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీ బాగోలి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముక్కాల జనసేన పార్టీ నాయకులు మరియు టీడీపీ నాయకులు పర్యవేక్షణలో అంగరంగ వైభవంగా ఈరోజు ముక్కాలలో ముగ్గుల పోటీలు, రంగవల్లి పోటీలు మహిళలకి పెట్టడం జరిగింది. దీనికి న్యాయ నిర్ణేతలుగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు, మహిళా ఎంపీటీసీ సభ్యులు పాల్గొని న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించి చాలా అదేవిధంగా ముక్కాలలో రిటైర్డ్ మాస్టర్ గారు మొత్తం అందరూ కూడా అంగరంగ వైభవంగా ఈరోజు రంగవల్లి పోటీల్ని బాగోలి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముక్కాల జనసేన నాయకులు, టీడీపీ నాయకుల పర్యవేక్షణలో ఈరోజు జరగడం చాలా ఆనందకరం. మన భారతదేశం విభిన్న దేశాల, విభిన్న మతాల, విభిన్న జాతుల సమ్మేళనం. ఇలాంటి రంగవల్లి పోటీల్ని, కోడి పందాలు, ఇలాంటి సాంస్కృతిక పోటీల్ని జనసేన ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తుంది. పార్టీ తెలుగుదేశం జనసేన అధికారంలోకి రాగానే వీటిని అధికారికంగా కూడా నిర్వహించే యోచనలో ఉన్నట్టని ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా కలిసి ప్రకటించడం యావత్ తెలుగు ప్రజానీకం కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేయడం జరిగింది. జై జనసేన. నిడదవోలు నియోజకవర్గం పెరవల మండలం ముక్కామల గ్రామంలో ఈరోజు జనసేన, టీడీపీ, తెలుగుదేశం సంయుక్తంగా ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మొదటి రోజైన భోగి రోజుని మహిళలకి ముగ్గుల పోటీలు ఏర్పాటు చేశారు. ఎంతో ఉత్సాహంగా ఈ మహిళలు పాల్గొని ఇందులో సుమారు 60 మంది పాల్గొని మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రతిబింబించేలాగా వీళ్ళందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఇక్కడ ముగ్గులు పోటీలు వేయటం జరిగింది. వాటిని న్యాయ నిర్ణేతలుగా మన ఎంపీటీసీలైన జనసేన, టీడీపీ ఎంపీటీసీలైన, మహిళా ఎంపీటీసీలైన వాళ్ళ న్యాయ నిర్ణేతలుగా ఉండి ఇప్పుడు నిర్ధారించారు. బహుమతులు ఇప్పుడు ప్రకటిస్తారు. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఎంతో ఉత్సాహంగా దీన్ని జరుపుకున్నాం. జనసేన, జై తెలుగుదేశం సంయుక్తంగా ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇక్కడ బాగోలి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. లేడీస్ అందరూ కూడా బాగా వేశారు, ఎంతో కష్టపడి. అంచేత విన్ అవటం మరి కొంతమందిగా ఉంటుంది, ఉన్నవాళ్ళు కూడా మంచిగా ఉండి అందరూ కూడా బహుమతులు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగకి ఈ దుర్గుడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.
ఈరోజు టీడీపీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టోని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఈరోజు ముఖ్య అతిథి శ్రీ అంజలి రెడ్డి గారు, అదేవిధంగా మాజీ మండల పరిషత్ అధ్యక్షులు జనసేన పార్టీ ఎంపీ గత చంద్రబాబు నాయుడు గారి చాలా బాగా పెట్టారమ్మా, ఎంతో సంపద పెట్టారు. అది మామూలు విషయం కాదు, ముగ్గురు పెట్టడం మామూలు విషయం కాదు. మీరు చాలా పెట్టారు. చాలా కష్టపడ్డాము ముగ్గురు. నరగోలు నియోజకవర్గ జనసేన సమన్వయకర్త అయిన శ్రీ బోగోలు ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక గిఫ్ట్, అలాగే ముకామల గ్రామ జనసేన పార్టీ తరఫున ఒక గిఫ్ట్. పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వారికే ఏ నిర్ణయం తీసుకోవాలో ఒకదాని నుంచి ఒకటి ఉందని కేవలం 3, 4, 5, 6, 7, 8 ఇప్పుడు ఎందుకు మీదకి అభిప్రాయం ఆహ్వానిస్తాం. వారి వస్తువులుగా మీకు ఎంత స్వాగతం